రావులపాలెంలో కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి రోడ్ల మీదకి వచ్చి గొన్నేనుగు పిల్లలు ఎవరిని పడితే వాళ్ళు తొక్కుండి తిరిగేస్తున్నాడండి. ఏంటయ్యా కారణం ఏంటని చెప్పి మేము ఒక్కసారి అక్కడ విచారణ చేస్తే మాకు కొన్ని రహస్యాలు అర్థమయ్యాయి. అక్కడ కొంతమంది కాపు సోదరులు శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం పెట్టుకుంటున్నారు. శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం పెట్టుకుంటుంటే చెర్ల జగ్గిరెడ్డి నీకేంటయ్యా నొప్పి, నీ నవరంధ్రాల్లో ఏ రంధ్రంలో నొప్పి వచ్చింది నీకు? అయితే అక్కడికి ఇతను విచిత్రంగా అంబేద్కర్ గారి ఫోటో పట్టుకుని వెళ్ళాడు. అంబేద్కర్ గారి ఫోటో పట్టుకుని వెళ్ళి ఆ ఫోటోని అక్కడ పెట్టి ఏదో అతను తోచిన విధంగా రాద్ధాంతం చేస్తున్నాడు. పోలీసులు అతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే వైసీపీలో యాజ్ యూజువల్ మహావీరుడు శూరుడు మరో అల్లూరు సీతారామరాజు అయిన చెర్ల జగ్గిరెడ్డిని అరెస్ట్ చేశారు అని వైసీపీ వాళ్ళు ఓవర్ యాక్షన్. అసలు నా తెలియగడుతాను ఏమయ్యా వైసీపీ వాళ్ళకి ఎందుకు వీళ్ళు కూటమి గెలిచిన దగ్గర నుంచి కాపులు వన్ సైడెడ్గా టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు ప్రతి ఇష్యూలో కూడా కాపుల్ని బ్యాట్ చేయడానికి, కాపులను దుర్మార్గులుగా దోషులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపుల్ని ఒకరిద్దరు తప్ప ఎక్కడైనా చేస్తారు. చేస్తే దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులకు ఆపాదించడం ఇప్పటిదాకా చాలా సంఘటనలు చూసాం. ఇక్కడ ఈ సంఘటనకు వచ్చేటప్పటికి ఏకంగా శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహాన్ని కూడా అడ్డుకుని ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి వైసీపీ కాపులకు ఒక సవాల్ విసరడంతో పాటు అక్కడ అంబేద్కర్ గారి ఫోటోను అడ్డం పెట్టి మళ్ళీ కోనసీమలో దళితులకి కాపులకి మధ్యలో అల్లర్లు రేపి ఒకళ్ళు అరుకుని చచ్చేలాగా వైసీపీలో ఉన్నారు రెడ్లు చేస్తున్నారు. అందరు రెడ్లు కాదండి, గొప్ప గొప్ప రెడ్లు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, ఎన్నో జీవితాలు నిలబెట్టి ఎంతో మందికి సాయం చేసిన దాతలు ఉన్నారు ఆ రెడ్డి కులంలో. కానీ వైసీపీలో ఉన్న కొద్దిమంది రెడ్లు మాత్రం పని బొక్క ఏమీ లేకుండా ఈ కులాల మధ్యలో కుంపట్లు పెట్టుకుని బతికేస్తున్నారు. అయితే ఏట్రా బాబు చెర్ల జగ్గిరెడ్డికి ఎప్పుడు లేనిది అంబేద్కర్ గారి మీద ఎంత ప్రేమ వచ్చింది అని చెప్పి నేను అక్కడ ఎంక్వైరీ చేస్తే నాకు అర్థమైన విషయం ఒకటి తెలిసిందండి. అప్పుడు నాకేమనిపించింది, అమ్మ దొంగ, అమ్మ చెర్ల జగ్గు, నువ్వు కూడా ఎంత తెలివితేటలు ఇన్ని తెలివితేటలు ఉపయోగిస్తావా అనిపించిందండి. ఏంటనుకుంటున్నారు, అక్కడ శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం పెట్టుకుంటున్నారండి. కాపులు పెట్టుకుంటారు, వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళ ప్రాంతంలో పెడుతున్నారు. అదేం చెర్ల జగ్గిరెడ్డి ఇంటి దగ్గర లేకపోతే మరొక బీసీ కాలనీలో మరో ఎస్సీ కాలనీలో పెట్టట్లే, వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు పెట్టుకుంటున్నారు విగ్రహం. నీకేంటి ఆయన నొప్పి నాకు అర్థం కాదు. జగ్గు చాలా రోజుల నుంచి మాట్లాడలేదు కానీ మళ్ళీ మాట్లాడాల్సి వచ్చింది నీ గురించి. జస్ట్ పోస్టులు మాత్రమే రాస్తున్నాను ఈ మధ్య. ఒకసారి నా దగ్గర ఒక ఆడియో క్లిప్ వచ్చిందండి. ఈ ఆడియో క్లిప్లో మాట్లాడింది ఇద్దరు ఎస్సీ యువకులు. ఒక ఎస్సీ యువకుడు అక్కడే రావులపాలెం నుంచే మాట్లాడుతున్నాడు. అక్కడ గొడవ ఏంటో చెప్తున్నాడు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు వచ్చి ఎస్సీలకి కాపులకి గొడవ, అంబేద్కర్ గారి ఫోటోని తీసేశారు, అది ఇదని మళ్ళీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ నిజానికి అక్కడున్న ఎస్సీలు ఏమనుకుంటున్నారు ఒకసారి మీరు వినండి. అదే మనకి సంబంధం లేని విషయం. ఫస్ట్ అయితే అసలు మన కమ్యూనిటీకి కానీ మనకి కానీ సంబంధం లేని విషయం. అదే మన సంబంధం లేని విషయం అని చెప్పాడు ఫస్ట్ ఎస్సీ యువకుడు మాట్లాడేది. అక్కడ మన ఏరియాలో కాదు, అది మన ఊళ్ళో కూడా ఎవరు ఉండేది కాదు. ఓసీలుండి ఏరియా ప్లస్ దాని పక్కన కాపు కళ్యాణ మండపం అనేది కూడా ఒకటి ఉంటుంది. కాపు కళ్యాణ మండపం దగ్గరలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం పెట్టుకుంటే వైసీపీ వాళ్ళకి ఏంటి నొప్పి, మీకేంట్రా బాధ? అక్కడికి గొన్నేనుగు పిల్లలు వెళ్ళి ఎందుకు అక్కడ జనాన్ని అందరినీ తొక్కేస్తుంది, కాళ్ళు తొక్కేస్తుందట. చోట నుంచి గట్టిగా 10 మీటర్ల దూరంలో కాపు కళ్యాణ మండపం. వాళ్ళు ఇప్పుడు కాదు, గతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఫ్లెక్స్ వేయించుకుని కాపు జంక్షన్ అయ్యి అని చెప్పి అక్కడ జనసేన టీంలో కూడా ఉంటాయి. ఆ పక్కనే అక్కడ కాపు జంక్షన్, అది కాపుల పేట, అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు పెట్టుకుంటారట. అలాగే జనసేన దిమ్మలు ఉంటాయి, అది వాళ్ళ ప్రాంతం. వాళ్ళు నచ్చిన నాయకుడు ఫోటో అక్కడ పెట్టుకుంటారు. చెర్ల జగ్గిరెడ్డికి ఎందుకు వచ్చింది? చెర్ల జగ్గిరెడ్డి చేతిలో మళ్ళీ అంబేద్కర్ ఫోటో ఎందుకు వచ్చింది? ఏ చెర్ల చెప్తాను, దానికి కారణం ఉందండి, అది చెప్తాను మీకు. వెనకాల వైపున అయితే ఇది ఏంటంటే కేవలం ఒకసారి గతంలో కూడా రాజశేఖర్ గారు కూడా తెలిసేది. మన ఎస్జీ వాళ్ళ దగ్గర ల్యాండ్ ఒకటి లాగేసుకుని దాని చుట్టూ 19 కంచి కట్టించాడు, పొలం కట్ట నరికించేసి. మన వాళ్ళు దాంట్లోనే పెట్రోల్ వేసుకుని అంటించుకోవడానికి కూడా సిద్ధపడ్డారని తెలుసు కదా నీకు. అదే ఇప్పుడు ఆ సైట్ లోకి వెళ్ళే దారికి మధ్యలో పెట్టారు. ఇది ఆ సైట్ లోకి వెళ్ళే దారికి ఈ మా జగ్గుబాయ్ గతంలో ఎస్సీల దగ్గర ల్యాండ్ కబ్జా చేశాడట. అక్కడ పాపం ఎస్సీలు పెట్రోల్ వేసుకొని తగలబెట్టుకోవడానికి కూడా ట్రై చేశారట. అప్పట్లో నా దగ్గరకు ఆ ఇష్యూ వచ్చింది. అయితే అప్పుడు జగన్ రెడ్డి గారి హయాం, చెర్ల జగ్గిరెడ్డి గారి హయాం,
మనం వెళ్ళినా మాత్రం ఏం చేయగలుగుతాం అక్కడ? సరే జరిగింది. ఇప్పుడు ఆ ల్యాండ్కి శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం అడ్డు వస్తుందట. చెర్ల జగ్గిరెడ్డి అప్పుడు అక్కడ అంత చెలరేగిపోయిన కారణం అది. అర్థమైందండి మీకు? ఇంకోటి ఉంది చూడండి. ఎంట్రన్స్ అనమాట ఇది. ఇప్పుడు వాళ్ళ విగ్రహం ఎట్లయితే పెట్టుకున్నారో అది. ప్లస్ పక్కనే ఒక 2 కోట్లు విలువ చేసి ఎంకేఆర్ కాంప్లెక్స్ అని ఉంటుంది. 2 కోట్లు ఒక 5 కోట్లు ఉంటుంది అది వాల్యూ. ఆ ఏరియాలో వీళ్ళు అక్కడ పెట్టారు ఆ ఎంట్రన్స్ కరెక్ట్గా. ఎంకేఆర్ కళ్యాణ మండపం ఉందట. ఇప్పుడు చెర్ల జగ్గిరెడ్డి కూడా ఏదో వీడియోలో మాట్లాడుతూ ఎంకేఆర్ అక్కడ కళ్యాణ మండపాలు ఉన్నాయి, దానికి అడ్డు పెట్టేస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడాడు. ఆ వీడియో అక్కడ ఉంది, నాకు లింక్ పెట్టండి. ఆ లింక్ పెడితే నాకు చెప్పండి. అయితే ఇప్పుడు అసలు బాధ ఏంటి చెర్ల జగ్గిరెడ్డి కంటే, అతని ల్యాండ్కి శ్రీకృష్ణదేవరాయలు గారు అడ్డు వచ్చేస్తున్నారు. అలాగే అక్కడున్న అతని ఆ కళ్యాణ మండపం ఏదో కాంప్లెక్స్ సంథింగ్ ఉంది, దానికి అడ్డు వస్తున్నారు. కాబట్టి ఓకే జగ్గిరెడ్డి మగోళ్ళే వెళ్ళావు, మంచిదే. లేదు ఇక నా పొలానికి అడ్డు వస్తుంది, లేకపోతే నా కళ్యాణ మండపానికి అడ్డు వస్తుంది, మీరు కాపులు ఎంత తోపులైనా కానీ నేను అడ్డుకుంటున్నాయా, వచ్చాను నేను చెర్ల జగ్గిరెడ్డిని కేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అని వెళ్ళాలి. మగోడు అయితే నువ్వు మగోడు అయితే నువ్వు అలా వెళ్ళాలి. అది వదిలేసి నీకు అంబేద్కర్ గారి ఫోటో ఎందుకే? నువ్వు 40 అడుగులు అంబేద్కర్ విగ్రహం పెడతానన్నావు, దానికి చందాలు కూడా దండావు. ఆ డబ్బులే, ఆ విగ్రహం ఏది? 40 అడుగులు కాంస్య విగ్రహం మళ్ళీని నీ పనొడతానానికి అది లేదు. తర్వాత అంబేద్కర్ గారి ఫోటోల్ని ఎంగిల్ ప్లేట్లు వేశారు నీ చుట్టాలు, నీ బంధువులు వేస్తే అక్కడున్న గోపాలపురానికి చెందిన మా కుర్రోళ్ళు ఏటా మా అంబేద్కర్ని మేము ఎంతో గౌరవించుకుంటాం, నువ్వేటి ఎలా చేసావని అడిగితే ఎవడరా ఎస్సీ వాళ్ళు వచ్చి మనల్నే ప్రశ్నిస్తారా, వేసేయండి బొక్కలు అని చెప్పి 18 మంది మీద దేశద్రోహం కేసు కట్టించి నువ్వు సెంట్రల్ జైల్లో ఇచ్చావు. 25 రోజులు 30 రోజులు ఉన్నారు మా తమ్ముళ్ళు అక్కడ. అప్పుడు మేము ఇచ్చాం, నీకు ఇవ్వాల్సింది గట్టిగా ఇచ్చాం. మొన్న 24లో నువ్వు నేల లాగేయడానికి కూడా అదొక కారణం. నీకు అంబేద్కర్ గారు అంటే అంత చిరాకు కదా, అంబేద్కర్ గారి మీద అంత ద్వేషం కదా నీకు. ఈవేళ ఆయన కాళ్ళు పట్టుకుని ఆగుతున్నావే, ఆయన కాళ్ళు ఏళ్ళబడుతున్నావే. నీకు దమ్ముంటే నువ్వు పట్టుకుని వెళ్ళి అక్కడ వైఎస్ఆర్ విగ్రహం పెట్టు, వైఎస్ఆర్ ఫోటో పెట్టి రండి కాపులకి వైఎస్ఆర్కి మేము తేల్చుకుందాం రండి అని చెప్పి మా గోళ్ళ తొడగొట్టు. అది వదిలేసి నువ్వు పట్టుకెళ్ళి అంబేద్కర్ ఇది పెట్టడం, నీ వెనకాతలు వైసీపీలో సేవ చేసిన చెంచోగాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు వచ్చా మా అంబేద్కర్ గారికి అన్యాయం జరిగింది అనేమో వాళ్ళు వచ్చి అక్కడ కులాల విద్వేషాలు రేపడానికి ట్రై చేయడం. అక్కడ పని ఏముంది మనకి? అంబేద్కర్ గారి ఫోటోకి చెర్ల జగ్గిరెడ్డికి ఏంటి సంబంధం? అంబేద్కర్ గారి ఫోటో పట్టుకుని వెళ్ళి ఆ శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం కట్టుకుంటానన్న ఆద్యమ దగ్గర పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇది కదా మనం అడగాలి. ఇది అడగకుండా వీళ్ళు ఎప్పటి నుంచో చేసుకొస్తున్నారు వైసీపీ వాళ్ళు. అంబేద్కర్ కోనసీమ జిల్లా దగ్గర నుంచి మొదలెట్టారు. అక్కడ ఉన్న కాపులకి దళితులకి సెట్టుపల్లికి దళితులకి కాపులకి సెట్టుపల్లికి గొడవలు పెడదామని చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. వీళ్ళు అవ్వట్లేదు. చివరికి ఈ మా బొంగరం రెడ్డి గారు, మా చెర్లరెడ్డి గారు కూడా ఇంతంత స్ట్రాటజీలు ప్లే చేస్తుంటే అవి బాబు ఎలా పారిపోవాలి మాకు అర్థం కావట్లేదండి. చెర్ల జగ్గిరెడ్డి గారు మీరు వచ్చి అది మీ స్థలం కోసం, మీ కళ్యాణ మండపం కోసం మీరు కాపులను ఎదుర్కోలేక కాపుల మీదకి వెళ్ళడానికి మీ పైనుంచి కిందాక చెక్కేస్తారని మీరు పట్టుకెళ్ళి అంబేద్కర్ గారిని పెట్టి మళ్ళీ మాకు గొడవలు పెడతారా? నేను ఇదే చెప్పడం అండి. అక్కడ ఉన్న కాపు యువతకి మీరు కృష్ణదేవరాయలు గారి విగ్రహం పెట్టండి, అవసరమైతే మేము కూడా సపోర్ట్ చేస్తాం. మీ ప్రాంతంలో మీకు నచ్చిన నాయకుడు విగ్రహం పెట్టుకునే హక్కు మీకుంది. ఈ చెర్ల జగ్గిరెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే మరొక రెడ్డి గారు, లేకపోతే ఇంకొక వైసీపీ నాయకుడు ఎవరన్నా అక్కడ అంబేద్కర్ గారి ఫోటోలు తీసుకొచ్చేదన్నా రాజకీయం చేయాలంటే వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో కూడా మేము చేయగలం. ఇలాంటి అడ్డమైన వాళ్ళు వచ్చి కులాల మధ్యలో మాకు గొడవలు పెట్టేస్తాం, అన్నదమ్ముల్లో ఉన్న చోట మమ్మల్ని ఎడగొడేస్తాం అంటే కుదరదు అని నాకు తెలియగడుగుతానండి. వైసీపీలో చాలా మంది కాపులు ఉన్నారు. ఏమంటే వైసీపీ మా కూటమి గవర్నమెంట్ గెలిచిన దగ్గర నుంచి కాపులు దుర్మార్గులు, కాపులు అలా చేసేస్తున్నారు, కాపులు ఎలా చేస్తున్నారు, కాపులు అలా అంత బ్యాడ్ చేస్తున్నారు. మీకేమో అనిపించట్లేదు ఏంటండి? కనీసం ఆవగింజంత కూడా ఇయట్లేదా? మరి ఇలాగైతే ఇంకెలాగండి? ఇక్కడ కూడా వచ్చి ఇది శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం అడ్డుకున్నంత పనుడా చెర్ల జగ్గిరెడ్డి? ఇంకొక డౌట్ ఉందండి నాకు. చెర్ల జగ్గిరెడ్డి ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాకి వైసీపీ అధ్యక్షుడు. అలా చెర్ల జగ్గిరెడ్డికి ఏ అర్హత ఉంది? అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెడ్ల ఓటింగ్ ఒకవేళ మెజారిటీ ఉంటే ఓకే, రెడ్ల ఓటింగ్ మెజారిటీ ఉంది కాబట్టి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒక నాయకుడిని ఇచ్చానంటే ఏ అబ్జెక్షన్ లేదు. కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెడ్లు మెజారిటీ కాదు, మైనారిటీ. కానీ చెర్ల జగ్గిరెడ్డి ఎందుకు జిల్లా అధ్యక్షుడు అయ్యాడు?
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మొన్నే ప్రకటించింది, అక్కడ ఒక సెట్టు బలిజ నాయకుడికి ఒక సీనియర్ నాయకుడికి అవకాశం కల్పించారు జిల్లా అధ్యక్షుడిగా. వైసీపీ కూడా ఇస్తే ఇప్పుడు పాపం ఆయన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు, ఆయనకి ఇవ్వచ్చు కదా. లేదా ఓడిపోయి ఉన్నాడు వాళ్ళ అబ్బాయికి ఇవ్వచ్చు కదా. లేదా ముమ్మడివరం మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయనకి ఇవ్వచ్చు కదా బీసీ నాయకుడు. పోనీ అగ్నికుల క్షత్రియ కులం నుంచి. లేదా మా పినిపే విశ్వరూప్ అన్న ఎప్పటి నుంచో మా జగన్ అంటూ ఉంటాడు, విశ్వరూప్ గారికి ఇవ్వచ్చు కదా. చెర్ల జగ్గిరెడ్డికి ఏ అర్హత ఉంది చెప్పండి. నేనేం తప్పట్లేదు, నేను ఏ కులాన్ని ఏ మతాన్ని నేనేం కించపరచట్లే. కానీ ఎందుకని ఇప్పుడు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎవరో తోట తిరుమూర్తులు గారికి ఇచ్చారు. ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటేనే అక్కడ ఒక పార్లమెంట్ నియోజకవర్గం, 3 అసెంబ్లీ నియోజకవర్గాలు, రిజర్వ్ నియోజకవర్గాలు. అక్కడ దళితుల ఓటింగ్ అధిక శాతంలో ఉన్న ప్రాంతం అది. అలాంటి ప్రాంతానికి దళితుడికి శిరోమండనం చేసి కేసులు ఎరుక్కొని 21 సంవత్సరాల్లో కోర్టుకు తిరిగి శిక్ష కూడా పడిన వ్యక్తిని మరి అక్కడ అధ్యక్షుని చేసాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి దళితుల మీద ఎంత కక్ష ఉందో ఆలోచించండి. ఇదే చెర్ల జగ్గిరెడ్డి కూడా అంబేద్కర్ గారికి అవమానం జరిగిందని ప్రశ్నించిన 18 మంది దళిత యువకుల్ని జైల్లో పెట్టించి హింసించిన ఆ ఒక్క క్వాలిటీతోటే చెర్ల జగ్గిరెడ్డిని కూడా అదే జిల్లాకి అంబేద్కర్ కోనసీమ జిల్లాకి అధ్యక్షుని చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఓ పక్కనేమో దళిత వ్యతిరేకుల్ని, దళితులకు శత్రువులుగా భావించే వాళ్ళని అధికారులు అక్కడ అధ్యక్షులను చేస్తాడు. మరో పక్కన కాపులను దుర్మార్గులుగా, కాపులను దోషులుగా చూపించేసి, అయ్యో దళితులు కాపులు ఎప్పటి నుంచో మేము బద్ద శత్రువులు అన్నట్టు, మా తాత ముత్తాతలు ఒకరు నరుకు చచ్చిపోయారు అన్నట్టు ఏ చిన్న గొడవ వచ్చినా వాళ్ళకి మాకు కలిపేసి, ఎందుకంటే అవతల నుంచి వాళ్ళు కొంచెం ఆవేశంగా ఉంటారు, యువతల నుంచి ఏళ్ళు ఆవేశంగా ఉంటారు, టక్కుమని అగ్గుపల్లి ఎత్తి ఎలిగేస్తుంది అనుకున్నారు. ఆ కాలం పోయింది చెర్ల జగ్గిరెడ్డి. ఆ కాలం మరి ఇదేడి చివరాఖరికి నీలాటోడు కూడా వచ్చి 2 కులాల మధ్య గొడవ పెట్టడానికి ట్రై చేస్తే కొట్టేసుకుని అంత ఎర్రోళ్ళు వరా పాపం. మేము ఇంకా అంత ఎర్రోళ్ళు ఉన్నారా? అంబేద్కర్ గారి ఫోటోను కూడా కాళ్ళ దగ్గర పెట్టుకుని నిలబడ్డాడు చెర్ల జగ్గిరెడ్డి. అప్పుడు కూడా అతనేమి చేతులతో పట్టుకోలే, కాళ్ళ దగ్గర పెట్టుకుని నిలబడి ఉన్నాడు అంబేద్కర్ గారి ఫోటోని. మళ్ళీ అంబేద్కర్ గారు అండ కావాలి మనోడికి, అంబేద్కర్ తోడు కావాలి. ఎందుకంటే ఆ కబ్జా చేసిన ల్యాండ్ కోసమో, లేకపోతే అక్కడ ఎంకేఆర్ కళ్యాణ మండపం ఏదో అన్నారు కదా దానికోసమో, వాటిని కాపాడుకోవాలంటే ఇది కావాలి. అతను సొంత పోరాటానికి అక్కడ ఉన్న తెంగరోళ్ళు దళితులు కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళని తీసిపోతారు. వాళ్ళని తీసుకుపోతే అయ్యి బాబోయ్ చెర్ల జగ్గిరెడ్డి గారు మన అంబేద్కర్ గారి కోసం ఎంత పోరాడేస్తున్నాడు రా బాబు, రాత్రి పగలని ఏళ్ళ ఎలివేషన్లో. ఇప్పుడు ఇవి ఏట్రా ఇది? కొంచెం ఆలోచించండి రా స్వామి. చివరాఖరికి చెర్ల జగ్గిరెడ్డి కూడా కులాలు రెచ్చగొట్టేసే స్థాయికి వచ్చేసాడు. నీకు ఆ జగ్గిరెడ్డి గారికి చాలా చాలా క్లారిటీ ఉంది. డైరెక్ట్గా ఏడే ఇక్కడ పెడుతున్నారు మీరు, కాపులు ఇక్కడ విగ్రహం పెడితే కుదరదు, ఇక మా రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పెట్టుకుంటాం, లేకపోతే జగ్గిరెడ్డి గారు వాళ్ళ నాన్నగారు విగ్రహం పెట్టుకుంటాం అంటే చెక్కేస్తారని తెలుసు. అది చెక్కేస్తారని తెలిసి ఇప్పుడు అంబేద్కర్ గారు గుర్తొచ్చారు, ఆంజనేయ స్వామి గుర్తొచ్చాడు. ఆంజనేయ స్వామి ఫోటో పట్టుకెళ్ళాడట, అలాగే అంబేద్కర్ గారు ఫోటో పట్టుకుని వెళ్ళి అబ్బెబ్బెబ్బే ఇక్కడ చాలా అడ్డొచ్చేస్తుంది విగ్రహం, అడ్డొచ్చేస్తూ ఊరుకుంటారు మరి వాళ్ళు. కాపులు ఇప్పుడు నువ్వు వెళ్ళి అసలు కొంచెం అర్థం చేసుకోవాలి కదా జగ్గిరెడ్డి గారు. గతంలో దళితులతో సొన్నం పెట్టుకున్నారు. దళితులు అప్పుడు నిజంగా చాలా పౌరుషమండి బాబు అక్కడ వాళ్ళు ఏం చేశారు తెలుసా? చెర్ల జగ్గిరెడ్డి ఇంటికి ఎవడన్నా వెళ్తే 5,000 పెనాల్టీ అన్నారు ఎస్సీలకి. జగ్గిరెడ్డిని వెళ్ళేశారు. అది ఇంకా చాలా బయటకు రాలేదు. ఎందుకు వెలేయటాన్ని నేను సమర్థించను, కానీ ఎవడన్నా ఒకడు అంబేద్కర్ గారిని అవమానించడమే కాకుండా అక్కడ ఉన్న దళిత యువకులు నిర్దాక్షిణ్యంగా జైలుకి పంపిస్తే ఎలా ఉంటుంది మా పని అని చెప్పి అప్పుడు వెలేయటం, తర్వాత ఎలక్షన్లో చిత్తుగా ఓడించారు. ఇప్పుడు ఆ జగ్గిరెడ్డికి అంబేద్కర్ గారు గుర్తొచ్చారు. ఎందుకంటే అతని 2 ప్రాపర్టీలు, కొన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీలు ఉన్నాయి. ఆ ప్రాపర్టీలు కాపాడుకోవడానికి అంబేద్కర్ కావాలి. కాబట్టి అంబేద్కర్ గారికి శ్రీకృష్ణదేవరాయలకి వచ్చి గొడవడేస్తాడు, కాపులకి దళితులకి వచ్చి గొడవడేస్తాడు. మేము నరుకు చచ్చిపోతాం. నేను హ్యాపీగా మనోడు ఈ పక్కన కబ్జా చేసిన ల్యాండ్ అని ఆ పక్కన ఉన్న ఏదైతే కళ్యాణ మండపాన్ని శుభ్రంగా మెయింటైన్ చేసుకుంటాడు. సూపర్ అబ్బా, చాలా గొప్పగా ఉంది. అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నేను చెప్పేది అదే. ఇప్పుడు అదే కోనసీమ జిల్లాలో వైసీపీని అంటుపెట్టుకుని వైసీపీ చేస్తున్న పనికిమాలిన పనులన్నీ కవర్ చేసుకుంటూ అక్కడ ఉన్న బీసీ నాయకులు, అక్కడ ఉన్న కాపు నాయకులు, అక్కడ ఉన్న ఎస్సీ నాయకులు బొచ్చుడు మంది ఉన్నారు. వాళ్ళందరిని వదిలేసో చెర్ల జగ్గిరెడ్డి గారు మాత్రం జిల్లా అధ్యక్షుడు, జగన్ రెడ్డి గారు మాత్రం దళిత బాంధవుడు, లేకపోతే బీసీలకి దేవుడు.
ఏటయా బాబు ఇది? ప్రతి చిన్నదానికి ఎక్కడే గొడవ జరని కాపులాగా అక్కడ అలా చేశారు, కాపులు ఇక్కడ ఇలా చేశారు, కాపులు అక్కడ ఆళ్ళను కొట్టేశారు, కాపులు ఏళ్ళని చంపేశారు. అరే గొడవలు ఎక్కడ జరగకుండా ఉన్నాయా? ఏమంటే ఆ రాయలసీమలో రెడ్లు నరుక్కోలేదా? రెడ్లే కాదు, ఎస్సీలు నరుకుంటారు, కాపులు నరుకుంటారు. గొడవలు ఎక్కడైనా జరుగుతాయి. ఆ జరిగిన గొడవని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కులాన్ని ఆపాదించి ఆ కులాన్ని మొత్తం డిఫేమ్ చేస్తూ కులాన్ని మొత్తం బదనాం చేయడానికి ఈ రోజున వైసీపీ తయారైంది. అయినా మరి అందులో ఉన్న వాళ్ళు కొంతమందికి అర్థం కాకపోతే మరి నేనేం చేయలేను. ఇద్దరు 6వ తరగతి కుర్రోళ్ళ గొడవను కూడా అది కాపులకి దళితులకి గొడవ అన్నట్టు క్రియేట్ చేయడానికి తయారయ్యారు అదే వైసీపీ నాయకులు. అయినా ఇంకా అందులో ఉన్న కాపు నాయకులకు మరి ఎందుకు పౌరుషం రావట్లేదో, లేకపోతే ఏటి వీళ్ళు మనల్ని ఈ పార్టీలో ఉన్నటువంటి కింద బొక్కడెత్తున్నట్టున్నారు అన్న ఆలోచన ఎందుకు కలగట్లేదు నాకు అర్థం కావట్లే. అక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న బీసీ నాయకులకి ఏమంటే మేము పనిచేయమా జిల్లా అధ్యక్షులుగా అని అడిగే ఆ ధైర్యం ఎందుకు లేదో నాకు అర్థం కావట్లే. వైసీపీలో తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, అదే కోనసీమ జిల్లాలో 3 ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీటు ఎస్సీలు ఉన్నారు కాబట్టి అక్కడ జిల్లా అధ్యక్షుడిగా ఉండాలంటే ఒక సెట్టు బలిజ కులానికి చెందిన బలమైన వర్గానికి చెందిన నాయకుడు ఉండాలని ఇచ్చారండి. అలాగే ఇంకా ఆ కింద వేరే కేడర్లు ఏవైతే ఉన్నాయో ఆ కేడర్లో కాపు నాయకులు, సమర్థవంతులైన కాపు నాయకులను ఇచ్చారు. కానీ వైసీపీ వచ్చి నాకు తెలియకడుగుతాను, కాకినాడలో దూరంపూడి చంద్రశేఖర రెడ్డి గారికి ఏంటి టికెట్ ఏంటి? కాకినాడలో ఎంత ఉంది, ఓటింగ్ ఎంత ఉంది ఆ కులానికి? ఇప్పుడు రాయలసీమ వచ్చి రాయలసీమలో కాపులకి బీసీలకి సీట్లు ఇచ్చేయండి అని అడగటం కూడా తప్పే కదా. ఎందుకంటే అక్కడ రెడ్డి పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, అక్కడ కంపల్సరీ వాళ్ళ పాపులేషన్ బట్టి వాళ్ళకి ఇవ్వాలి సీట్లు. నువ్వు కాకినాడ పోర్ట్ ఉన్న ఏరియాని పట్టుకుని వెళ్ళి అక్కడ కాకినాడలో చాలా చాలా మైనారిటీ, ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం, రాయలసీమలో చాలా మెజారిటీ. రాయలసీమలో వాళ్ళకి ఇవ్వద్దు అంటాం తప్పు, కానీ ఇక్కడ వాళ్ళకి ఇవ్వడం ఏంటి నాకు అర్థం కాదు. దూరంపూడి చంద్రశేఖర రెడ్డి తప్ప కాకినాడలో ఇంకా పోటుగా లేడేటి వైసీపీలో. జగన్ రెడ్డి గారు అంత కమిట్మెంట్తో పనిచేస్తున్నారు, కానీ వెనకాదలుండి పిండి పిసుకుతున్న వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళకి అర్థం కావట్లేదు. అప్పుడు కన్నా అర్థం చేసుకోండి. చెర్ల జగ్గిరెడ్డి గారు ఏమే అంబేద్కర్ గారి కోసం కత్తి తిప్పేస్తా లేదు, అక్కడ గొన్నెనికి పిల్లలాగా అందరు కాళ్ళు దొక్కుంటూ రోడ్ల మీద అటు ఇటు తిరిగేయట్లేదు. అతని ఆస్తి కోసం అతను చేసుకుంటున్నాడు ఫైట్. ఆ ఫైట్ చేసుకుంటూ 2 కులాల మధ్యలో గొడవ పెట్టేద్దామని చెప్పి ట్రై చేశాడు. పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నాను, 2 వర్గాల మధ్యలో వైషమ్యాలు రేపుతున్నా ఇంతకుముందు 295 153 ఏదో ఉండేది, ఆ సెక్షన్ పెట్టండి అతని మీద. ఇప్పుడు బిఎన్ఎస్లో ఏదో మారుంటుంది కదా, ఆ సెక్షన్ పెట్టండి. అసలు నీకు అంబేద్కర్కి ఏంటి ఆ సంబంధం? నువ్వు అంబేద్కర్ అంటే నచ్చనోడివి, నువ్వు అంబేద్కర్ ఫోటో పట్టుకుని ఎందుకు వెళ్ళావు అక్కడికి? అసలు కాపులపేటలో వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ నాయకుడు వాళ్ళ విగ్రహం పెట్టుకుంటా ఉంటే అక్కడికి నువ్వు అంబేద్కర్ ఫోటో పట్టుకెళ్ళడానికి కారణం ఏంటని అడగండి, అర్థమైపోద్ది కదా. అంటే అక్కడ ఎస్సీలకి కాపులకు గొడవ పెడదామని ఉద్దేశమే కదా. ఇది ఆలోచించండి ఒకసారి. అక్కడ ఎస్సీలు, కాపులు, బీసీలు అందరూ ఆలోచించండి. చెర్ల జగ్గిరెడ్డి గారు ఎంత కుట్ర పొందుతున్నారో అతనితో ఎంత జాగ్రత్తగా ఉండాలో మీరు అర్థం చేసుకోండి. అదండి పరిస్థితి. ఇదమ్మా మీరు నిజంగా దొరలైతే పెట్టాలి, కానీ రాత్రి 11 గంటలు 12 గంటలకి దొంగతనంగా విగ్రహాలు పెట్టినటువంటి కార్యక్రమాన్ని కొంతమంది అధికారులు సమర్థించడం, తద్వారా ఇక్కడ శాంతి భద్రతలు విఘాతం కలిగే విధంగా మరి వారి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా అంబేద్కర్ గారి విగ్రహాలు ఎక్కడైనా ఉంటే వాటిని తక్షణమే స్టేషన్లు తరలించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు అలాగే అంబేద్కర్ గారి ఆ సందర్భం ఏముంది ఇక్కడ? నీకు నచ్చలేదు, అక్కడ ఎస్సీలు ఎవరు అడ్డుపడలేదు. కాపులపేటలో కాపులు కృష్ణదేవరాయల గారి విగ్రహం పెట్టుకుంటే ఎస్సీలు ఎందుకు అడ్డుకుంటారు? ఎస్సీలు ఎవరు అడ్డుకోలేదు. ఎస్సీలు అడ్డుకున్నప్పుడు చెర్ల జగ్గిరెడ్డి నీకు ఒక్కడికే నొప్పి వచ్చింది, నువ్వేం అడగాలి? రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నువ్వు ఎగ్జాంపుల్ చెప్పు, లేకపోతే మీ నాన్నగారి పేరు ఎగ్జాంపుల్ చెప్పు. అది వదిలేదు అంబేద్కర్ గారి ఎగ్జాంపుల్ ఏంటి నీకు? కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు కొంతమంది అధికారులే వారి చేత ఫోటోలు పెట్టించి దండలు వేయించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నా ఇట్లా R&B రోడ్ల మధ్యలో మరి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో స్కూల్ పిల్లలకి బస్సులు తిరిగిన పరిస్థితి, అలాగే ఉన్నటువంటి ఎవరైతే మరి ట్రాఫిక్ హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నటువంటి రోడ్లు, అలాగే అక్కడ ఉన్నటువంటి కళ్యాణ మండపాలు, అది అట్లాంటి ప్రాంతాల్లో మనోడు బాధ. అది మనోడు కళ్యాణ మండపం ఉందంట అక్కడ, ఆ కళ్యాణ మండపానికి కూడా అడ్డు చెత్తదేమో, ఆ కళ్యాణ మండపానికి ఏమైనా ఇబ్బంది కలిగేస్తుందేమో.
ఆ బిజినెస్ ఏమైనా దెబ్బతినేస్తుందేమో అని 2 కులాలు కట్టేశాడు, లేక డైరెక్ట్ గవర్నమెంట్ కట్టేశాడు. ఆ వెనకాల ఉన్న ఎర్రోళ్ళందరినీ రెచ్చగొడిచాడు. ఆ ఎర్రోళ్ళందరూ వచ్చి ఇప్పుడు చిర్ల జగ్గిరెడ్డి గారి ఆస్తుల కోసం ఏర పోరాటం చేస్తున్నారు. వాళ్ళు మామూలు పోరాటం కదా, వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు ఎందుకు పోరాడుతున్నారో, ఎందుకు బ్యానర్లు పట్టుకున్నారో, ఎందుకు వాళ్ళు నినాదాలు ఎత్తున్నారో వాళ్ళు ఎవరికీ తెలియదు. చూసారా మైండ్ గేమ్ ఎలాగుందో? దట్ ఈజ్ మా బూస్ట్ బాయ్, మా బూస్ట్ బబ్లు, మా చిర్ల జగ్గు. అర్థమైందండి? అంత స్ట్రాటజీ ప్లే చేశాడు. జాగ్రత్తగా ఉండండి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న కాపులు, బీసీలు, రెడ్లు, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు, సెట్టుపల్లిలు కానీ లేకపోతే అగ్నికుల క్షత్రియులు కానీ, అక్కడున్న అన్ని కులాలు, ముస్లింలు, మాదిగులు, మళ్ళీ నా కులం పేరు చెప్పలేదు రాయేష్ అంటే నేను ఒకటికి గుర్తుంచుకొని మరీ చెప్పేస్తున్నాను. అక్కడ ఉన్న మాలలో అందరూ అన్నదమ్ముల్లా ఉండండి. వైసీపీ ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది ప్రతి చిన్నదాన్ని కులాలకు ఆపాదించేయాలని. ఆ ట్రాప్లో మాత్రం పడొద్దు. మళ్ళీ చెప్తున్నాను, మీరు అక్కడ శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం పెట్టేటప్పుడు మీకు అవకాశం ఉంటే మాకు ఆహ్వానం ఇవ్వండి, మేము కూడా వస్తాం. అక్కడ ఏమైనా అడ్డంకులు, ఎలాంటి గున్నానికి పిల్లలు ఏమైనా వచ్చి అడ్డంకులు క్రియేట్ చేస్తుంటే చెప్పండి, మీతో పాటు మేము కూడా నిలబడతాం. జై భీమ్, జై భారత్, జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్.